రైట్ గన్ పార్క్ దగ్గర కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రులందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో సిఎల్పికి వెళ్తారని చెప్తున్నారు జూపల్లి. అసలు ఏం జరగబోతుంది? చర్చకి ఎవ్వరూ కలుసుకోవట్లేదు. అటుపక్కన హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క ఇటు కాంగ్రెస్ మంత్రులందరూ కూడా వేచి ఉన్నాం, మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మీ గురించి అని చెప్పి బీఆర్ఎస్ మాజీ మంత్రులకు సవాల్ విసురుతున్నారు. అసలు ఏం జరుగుతోంది? మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ ఉన్నారు. ప్రభాకర్, యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? మొత్తం అటు మంత్రులు ప్లస్ అటు జూపల్లి ఇటు బీఆర్ఎస్ ఈ మొత్తం సెంట్రిక్ పాయింట్గా గన్ పార్క్ మారిందని చెప్పాలి. నిన్న మంత్రులు వర్సెస్ ఆర్ఎస్పీకి మధ్య సవాల్లో మంత్రులు మేము గన్ పార్క్ దగ్గరికి వస్తామని చెప్పారు. వచ్చి ఇక్కడే మాట్లాడారు మంత్రులు పొన్నం ప్రభాకర్, అట్లాగే హజారుద్దీన్, అడ్లూరు లక్ష్మణ్. ఈ గన్ పార్క్ దగ్గరే బైఠాయించారు, కూర్చున్నారు, మాట్లాడారు. చర్చకి ఇక్కడికి రావాలి అంటూ సవాల్ విసిరారు. కాకపోతే హరీష్ రావు గన్ పార్క్ వస్తున్న నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితమే అడ్లూరి మాట్లాడారు టీవీ9తో. తాము దాదాపు 2 గంటల పాటు వెయిట్ చేసాం, అయినా కూడా అక్కడికి హరీష్ కానీ కేటీఆర్ కానీ రాకపోవడం వల్లే మేము సిఎల్పికి వచ్చామని చెప్పారు. సిఎల్పిలో మంత్రి పొంగులేటి కూడా వీళ్ళతో యాడ్ అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ జూపల్లి కృష్ణారావు. ఇవి గురుకుల టెండర్లకు సంబంధించిన సవాల్ అయితే రెండో సవాల్ మంత్రి జూపల్లి కృష్ణారావు చేశారు. నేను తెలంగాణ భవన్కి వస్తాను రేపు 11 గంటలకంటూ. కానీ ఇప్పుడు జూపల్లి కృష్ణారావు హరీష్ రావు ఎట్లాగూ గన్ పార్క్ వస్తున్నా అంటున్నారు కదా, సో నేను కూడా గన్ పార్కే వస్తాను, బావబామర్దులు ఇద్దరిని ఒకే దగ్గరికి రమ్మని చెప్తున్నాను, గన్ పార్కే రండి, నేను గాంధీ భవన్లో ఉన్నాను, గన్ పార్క్ వస్తే ½ అన్ అవర్లో నేను గన్ పార్క్ వస్తాను అని చెప్తున్నారు. సో మరికొద్ది సేపట్లో జూపల్లి కృష్ణారావు గన్ పార్క్ రానున్నారు. సో మొత్తం మీదుగా అయితే సెంట్రిక్ పాయింట్గా గన్ పార్క్ మారుతుంది. మొత్తం గన్ పార్క్ వేదికగానే సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు ప్రభాకర్? ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందే హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేము చర్చకి సిద్ధం, మేము వస్తున్నాము, మమ్మల్ని రానివ్వండి, మమ్మల్ని ఎందుకు మీరు పోలీసులు పెట్టి అడ్డుకుంటున్నారు, మీరు చర్చకి సిద్ధం లేకపోతే ఇదంతా సీన్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి స్ట్రైట్ గా హరీష్ రావు అడుగుతున్నారు. సో దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? ఎందుకంటే మేము 2-3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము, ఎవరూ రాలేదు చర్చకి అని చెప్పి మంత్రి అడ్లూరి ఇంతకు ముందే చెప్పారు. రైట్, బీఆర్ఎస్ మంత్రులు చెప్పేది కూడా, అంటే బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు చెప్తున్నట్టుగా మంత్రులకు మేము ఫోన్లు చేశాము, గన్ పార్క్ వస్తామని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మెన్షన్ చేసేది మంత్రులు మాత్రం మేము 2 అవర్స్ పైగా వెయిట్ చేశాము, 2 అవర్స్లో ఎవరు కూడా రాలేదు, అప్పటి వరకు కూడా ఆర్ఎస్పీని వస్తామని చెప్పారు, మేము ఇక్కడ నుంచి బయలుదేరిన మరుక్షణం బీఆర్ఎస్ నేతలు వస్తామంటున్నారు. సో ఇది ఒక పొలిటికల్ గేమ్ లానే కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. మేము వెళ్ళిపోయిన తర్వాత వస్తామనడం ఏంటి అనేది అయితే కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. అటు జూపల్లి 11 o'clock తెలంగాణ భవన్ వెళ్తామని చెప్పారు. అక్కడ కేటీఆర్ వెయిట్ చేస్తున్నామని వాళ్ళు కూడా ప్రకటన ఇచ్చారు. సో కానీ ఇప్పుడు హరీష్ గన్ పార్క్ బయలుదేరుతున్న నేపథ్యంలో సో హరీష్ రావు వస్తున్నారు కాబట్టి నేను కూడా గన్ పార్కే వస్తాను, రాష్ట్రానికి సంబంధించిన 7.5 లక్షల కోట్ల అప్పైందని నేను చెప్పాను, సో దానికి కట్టుబడి ఉన్నాను, ఆ లెక్కల ప్రకారమే చెప్పాను, ఆ లెక్కలని కూడా చెప్తున్నాను. కేటీఆర్ చెప్పినట్లుగా 3.5 లక్షల అప్పు కాదు 7.5 లక్షలు అయింది, సో దానికి నేను కట్టుబడి ఉన్నాను అనేది అయితే జూపల్లి చెప్తున్నారు. సో అది నిరూపించడానికి నేను రెడీగా ఉన్నాను. కేటీఆర్ అండ్ హరీష్ రావు ఇద్దరు కూడా గన్ పార్క్ రావాలనేది అయితే జూపల్లి చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనే 5 నిమిషాలలో జూపల్లి ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికైతే మంత్రులు ఇక్కడ నుంచి వచ్చి సిఎల్పికి వెళ్ళిపోయారు. 3 మంత్రులు కూడా ఇక్కడే మాట్లాడారు, గన్ పార్క్ అమరవీల స్తూపం దగ్గరే మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు సిఎల్పికి వెళ్ళిపోయారు. మరికొద్ది సేపట్లో జూపల్లి రానున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రభాకర్.